పోలవరం ప్రాజెక్టులో నాణ్యతపై మూడో పక్షానికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. విదేశీ నిపుణుల సిఫారసులతో ఈ మేరకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం, పీపీఏ అధికారులు దీనికోసం ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ల్యాబ్ సంబంధిత సంస్థకే చెందుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నాణ్యత, నియంత్రణ, పర్యవేక్షణ బాధ్యతల్ని మూడో పక్షానికి అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రాజెక్టు వద్దే సదరు సంస్థ ప్రత్యేకంగా ల్యాబ్ ఏర్పాటు చేసుకుని విదేశీ నిపుణులు, కేంద్ర జలసంఘం, జలవనరుల అధికారులు నిర్దేశించిన మేరకు పనుల్ని పరీక్షించి ఫలితాలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మేఘ ఈ పనుల్ని చేస్తోంది. డయాఫ్రమ్ వాల్ పనుల్ని బావర్ కంపెనీ చేపట్టగా బట్రస్ డ్యాం నిర్మాణం, ఇతర పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులన్నింటికీ గుత్తేదారు కంపెనీ ప్రతినిధులే పరీక్షలు చేసి ఫలితాల్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు వ్యాప్కోస్, రాష్ట్ర నాణ్యతా నియంత్రణ విభాగం అధికారులు కూడా పరీక్షలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురైన సవాళ్లను పరిష్కరించే క్రమంలో కేంద్ర జలసంఘం, ప్రాజెక్టు అథారిటీ కలిసి విదేశీ నిపుణుల బృందాన్ని నియమించాయి. వారు ప్రాజెక్టును సందర్శించి గతంలో డయాఫ్రమ్ వాల్ ధ్వంసమయ్యేందుకు దారితీసిన కారణాలతో పాటు ఎగువ కాఫర్ డ్యాం సీపేజీ, ఇతర సమస్యలపై అధ్యయనం చేశారు. వారి నివేదికలోనే పోలవరం నాణ్యతా నియంత్రణ విధానాల్ని తప్పుబట్టారు. ఇక్కడ స్వతంత్ర ల్యాబ్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు. మూడో పక్షం తనిఖీలు జరగాలని నిర్దేశించారు. ఇప్పటికే పనులు ప్రారంభమై 3 నెలలైనా ఇంకా ల్యాబ్ ఏర్పాటు కొలిక్కి రాలేదు. రాష్ట్ర జలవనరుల శాఖ నాణ్యతా నియంత్రణ అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు కలిసి మూడో పక్షం ల్యాబ్ ఏర్పాటుకు వీలుగా అంచనాలు రూపొందించారు. ల్యాబ్ ఏర్పాటుకు 3 కోట్లు అవుతుందని అంచనా వేసినట్లు సమాచారం. పోలవరం నిర్మాణం పూర్తయితే ఆ ల్యాబ్ వల్ల ఉపయోగముండదు. అందువల్ల మూడో పక్షం తరపున తనిఖీలు చేసే సంస్థే స్వయంగా ల్యాబ్ ఏర్పాటు చేసుకుని పరీక్షలు జరిపినందుకు మాత్రమే ధర వసూలు చేసేలా ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ల్యాబ్ వారికే చెందుతుంది. ఏడాదికి ఏ పరీక్షలు చెయ్యాలో ప్రతిపాదించి దాదాపు 1,50,00,000 ఖర్చవుతుందని అంచనా వేశారు. కొటేషన్లు ఆహ్వానించారు. ప్రస్తుతం తిరుపతి ఐఐటి, నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్లు ముందుకొచ్చాయి. 2 సంస్థల అర్హతలు, ధరలు పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.